యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనం వరకు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? యుద్ధము పోరాటము ఫస్ట్ లైన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒక ప్రశ్న బైబిల్లో చూస్తున్నాము. ఈ యుద్ధం అనేది, ఈ పోరాటం అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన శరీరం నుంచి, మన దేహం నుంచి, మన మాట నుంచి, మన ఆలోచన నుంచి వస్తున్నాయి. ఇది ఎలా సరి చేసుకోవాలంటే ప్రతిరోజు వాక్యం ద్వారానే సరి చేసుకోవాలి. ఈరోజు ఒక మాట విననంటేనే మాకు కోపం వస్తున్నాయి, లేకపోతే ఆ మాట వినొద్దు అన్నట్టుగా మనకి కొన్ని విషయాలు మనకి వస్తున్నాయంటే మన శరీరం నుంచి అన్నీ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మేము ఈరోజు ఇచ్చిన వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. మన కుటుంబంలో ఏమైనా జరుగుతున్నాయంటే మన శరీరంలో కంట్రోల్ లేదు, మన మాటలో కంట్రోల్ లేదు, ఇచ్చిన బాధ్యతల్లో కూడా కంట్రోల్ లేదు. ఇప్పుడు సడన్గా ఏమైనా మనకి ఒక డెసిజన్ వస్తున్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది మన దేహం నుంచి, మన శరీరం నుంచి వస్తున్నాయి. కాబట్టి ఎలాగ జీవించాలి, ఎలాగ మన దేహాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మాటని కంట్రోల్ చేసుకోవాలి, ఇచ్చిన బాధ్యతని కంట్రోల్ చేసుకోవాలి, అలాగే మా స్పిరిచువాలిటీని కంట్రోల్ చేసుకోవాలి, మన ఆలోచనని కంట్రోల్ చేసుకోవాలి. అది మన చేతిలో ఉన్నాయి. ఒకసారి సైతాను వచ్చి మన శరీరంని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది కూడా. మన శరీరంకి వచ్చి రకరకాల సమస్యలు కుటుంబంకి తీసుకొస్తుంది. కాబట్టి ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది దేవుడు ఇచ్చిన వాక్యానుసారంగా, జ్ఞానానుసారంగా మేము జీవించాలి. లేకపోతే ఇలాగే మన లైఫ్లో జరుగుతూ ఉంటుంది. మీరు చాలా కుటుంబంకి చూసి ఉంటారు, చాలా కుటుంబము మాట కూడా మీరు విని ఉంటారు. వాళ్ళ కుటుంబంలో ఈ పోరాటం కానీ రకరకాల సమస్య కానీ జరుగుతున్నాయంటే దేవుడు వాక్యానుసారంగా జీవిస్తలేరు కాబట్టి అన్నీ వస్తున్నాయి. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ సడన్లీ ఏమైనా మాట అన్నారు, ఆ మాటకి మేము ఎన్ని తట్టుకోకుండా మేము రివర్స్ చెప్తున్నామంటే మన శరీరంలో ఉండి అన్నీ ఏదో జరుగుతున్నాయి, మనకి కంట్రోల్ లేకుండా ఇవన్నీ జరుగుతుంది అన్నమాట. దేవుడికి చాలా కఠినమైన పరిస్థితి వచ్చింది, రకరకాల సమస్య వచ్చింది. ప్రజల మధ్యనే దేవుడు వెళ్ళి నిలబడినారు. దేవుడికి రకరకాల మాట దూషించారు. దేవుడు ఏమైనా అన్నారా? దేవుడు ఏమనలేదు. అంటే దేవుడు అన్ని కంట్రోల్ చేసుకున్నారన్నమాట. మా బిడ్డల్ని జ్ఞానం లేకుండా అని చేస్తున్నారు అని దేవుడు ఏం చేశారు అని తెలుసుకుంటూ కంట్రోల్ చేసుకున్నారు. ఏమనలేదు. ఎందుకైతే మేము మనుషు అన్నమాట, ఒక మట్టి మనుషు. కాబట్టి మేము కూడా మన కుటుంబంలో, మన జీవితంలో ఇచ్చిన బాధ్యతలో ఏవైతే ఈరోజు గొడవ కానీ రకరకాల సమస్య కానీ వస్తున్నాయి, మేము చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి. వాక్యాంశరంగా పరిశుద్ధాత్మ దేవ సహాయంతో, వాక్యం సహాయంతో, దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఏం చేయాలి? మేము కంట్రోల్ చేసుకోవాలి. ఈరోజు భార్యాభర్త మధ్యనే కంట్రోల్ లేకుండా గొడవ అవుతున్నాయి, రకరకాల సమస్య వస్తున్నాయి. ఎందుకంటే కంట్రోల్ లేదు, వాక్యం లేదు, దేవుడు ఇచ్చిన జ్ఞానం ఉన్నాయి కానీ మేము యూజ్ చేయట్లేదు. కాబట్టి సైతాను కూడా అన్ని విషయంలో మనకి ఇలా చేస్తుంది. కాబట్టి మేము జాగ్రత్త ఉండాలి. 2వ వచనం, ఏమున్నాయట? మాకి ఆశ ఉన్నాయి కానీ మాకి ఏం దొరకట్లేదు. అవును కదా, మాకి ఆశ ఉన్నాయి ఏదైనా పొందుకోవాలి అని. అది ప్రపంచం విషయమైనా సరే, లేకపోతే దేవుడి నుంచి అయినా సరే, ఏదైనా ఆశ ఉంది కానీ మేము పొందుకుంటలేదు. అంటే ఎక్కడ మన మిస్టేక్స్ ఉన్నాయి అది కూడా తెలుసుకోవాలి. చాలామందికి ఆశ ఉంది, ఒక మంచి జాబ్ చేసుకోవాలి. చాలామందికి ఒక ఆశ ఉంటుంది, ఒక చక్కగా ఇల్లు కట్టుకోవాలి. చాలామందికి ఒక ఆశ ఉన్నాయి, పెళ్లి చేసుకోవాలి. లేకపోతే చాలామందికి ఒక ఆశ ఉంటుంది,
నేను ఒక ఆఫీస్ సెటప్ చేసుకోవాలి, బిజినెస్ సెటప్ చేసుకోవాలి, లేకపోతే ఒక మంచి గర్వఫలం నాకు కావాలి అని ఆశ అయితే ఉన్నాయి, కానీ ఏమవుతుంది? దొరకట్లేదు. అంటే ఎక్కడ మిస్టేక్ ఉన్నాయి అది కూడా ఒక విశ్వాసికి తెలిసి ఉండాలి. ఎక్కడ మిస్టేక్ జరుగుతున్నాయి. ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ వాక్యంలో కొన్ని విషయం నేర్చుకుందాం. ఎందుకు అయితే ఇలాంటి విషయం ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతూనే ఉన్నాయి. చాలా విశ్వాసులు ఉపవాసంలో దేవుడికి అడుగుతున్నారు, కానీ జవాబు రావట్లేదు. ఆశ ఉంది, అడుగుతున్నారు, కానీ వాళ్ళు పొందుకుంటలేదు. ఎందుకు? ఇది కూడా మేము వాక్యం ద్వారా నేర్చుకుంటాం. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాము, ఇక్కడ వాక్యం చదువుతూ ఉంటాము, సంఘంకి వస్తూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాము, ఉపవాసం చేస్తూ ఉంటాము. ఇవన్నీ చేస్తే ఏమైనా మనకి దేవుడి నుంచి ఏమైనా మనకి దొరుకుతుందా? ఏం లేదు. చూడండి, ఇంకొక చిన్న ఉదాహరణ. ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయి కానీ ప్రిచర్ అంటారు, ఇది ఎగ్జామ్లో రాబోతుంది, మీరు మంచిగా కష్టపడి చదువుకోండి. పిల్లలు వినకుండా వాళ్ళు ఇష్టసరం టైం పాస్ చేసుకుంటూ వెళ్ళి ఎగ్జామ్ రాస్తే ఏమైనా వాళ్ళకి మార్క్ దొరుకుతుందా? ఫెయిల్ అయిపోతారు. ఎగ్జాక్ట్ అలాగే దేవుడు ఇచ్చిన వాక్యానుసారంగా మేము జీవించకపోతే ఇలాగే సమస్య వస్తుంది. మీరు అయినా నేనే అయినా ఎన్ని డేస్ ఉపవాసం ప్రార్థన చేస్తే కూడా, సంఘంకి వచ్చి ప్రార్థన చేస్తే కూడా, లేకపోతే మీరు ఏమైనా దేవుడికి అడిగితే కూడా ఇవన్నీ మన దగ్గర ఒకవేళ ఉంటే ఏమీ జవాబుడాన్ని రాదు. ఫస్ట్ మనలో సరి చేసుకోవాలి. పరిశుద్ధ రక్తంతో మేము కడిగి ఉండాలి, వాక్యంతో కడిగి ఉండాలి, పరిశుద్ధతో జీవించాలి. అప్పుడు దేవుడు మన కుటుంబంలో ఇచ్చిన బాధ్యతలో అద్భుతమైన కార్యములు దేవుడు చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ సెకండ్లో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు వాక్యం సరంగానే ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతున్నాయి. కాబట్టి మాకు ఆశ ఉన్నాయి, దేవుడు నుంచి పొందుకోవాలి, దేవుడు ఇస్తారని అడుగుతున్నాము. కానీ అడిగిన తర్వాత కూడా వాక్యానుసారంగా మేము జీవిస్తాం. కాబట్టి ఈరోజు మనకి ఏం దొరకట్లేదు. ఈ వాక్యంకి ఇంకొక వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 13:13లో అక్కడ దేవుడు ఏమంటున్నారు ఆ వాక్యంలో? ఎందుకు ఈరోజు అడిగితే కూడా మనకి దొరకట్లేదు, ప్రార్థనకి జవాబు రావట్లేదు, యేసయ్య ప్రార్థనకి జవాబు ఎందుకు ఇవ్వట్లేదు అంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి. దయచేసి చదవండి. ఆజ్ఞని తిరస్కరించువాడు ఆమేన్. ఏం రాయబడి ఉన్నాయట? ఎవరైతే దేవుడు ఆజ్ఞని పఠిస్తారు, వాక్యానుసారంగా జీవిస్తారు, దేవుడు అట బహుగా దీవిస్తారు అని. ఎవరైతే వాక్యం ఇక్కడ వదిలేస్తారు, వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తలేరు, వాళ్ళు ఎన్ని ప్రార్థన చేసి అడిగితే కూడా ఏమి జవాబు రాదు. నేనే చెప్పట్లేదు, వాక్యం మనకి నేర్పిస్తుంది. హల్లెలూయా. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. దేవుడు వాక్యానుసారంగా జీవిస్తే అట మేము ఫలిస్తాము. వాక్యం తెలిసి కూడా వాక్యానుసారంగా మేము జీవించకపోతే మనకి ఏం రానే రాదు, ఏం దొరకదు. ఈరోజు కుటుంబంలో శాంతి సమాధానం లేదు అంటే ఈ యాకోబు పత్రిక 4:1 ఇది చూస్తున్నాము. యుద్ధము, కొట్లాడ, దాని గురించి. సంఘంకి వస్తున్నాము, దేవుడు వాక్యం వింటున్నాము, కానీ వాక్యానుసారంగా మేము జీవిస్తలేదు కాబట్టి మేము ఫలిస్తలేము.